హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గుణ ప్లాన్లో చిక్కుకొని ప్రేమ్ తన బైక్ని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన వెంటనే మంటలు రావడంతో ఒక్కసారిగా బైక్ అండ్ ప్రేమ్ బాడీ పార్ట్స్ అనేవి కాలిపోతూ ఉంటాయి. అప్పుడే అక్కడికి వచ్చిన చామంతి అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ప్రేమ్ బాబు అని ప్రేమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళి ప్రేమ్ బాబు అని ఏడుస్తూ ఉంటే అప్పుడే కొంతమంది స్టూడెంట్స్ అంబులెన్స్కి కాల్ చేస్తారు. చామంతి ప్రేమ్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ప్రేమ్కి ఇలా బైక్ కాలి యాక్సిడెంట్ అయ్యింది అనే విషయం తెలుసుకున్న హర్షవర్ధన్, రమాదేవి, రోజా అందరూ హాస్పిటల్కి రీచ్ అవుతారు. అదంతా గమనిస్తుంది నిషా. వెంటనే గమనించి గుణ దగ్గరికి వెళ్తుంది. అలా ఇంకా నిషా గుణతో కోపంగా చూసి గుణ చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు. ఇంకా నిషా, రేయ్ నీకేం చెప్పాను, నువ్వేం చేసావురా అని అడుగుతుంది. ఏయ్ నిషా, ఎందుకలా కంగారు పడుతున్నావు? నీకు ఒకటి అర్థం కావట్లేదు. ఇందులో నా తప్పేమీ లేదు. నీకు నేనేం చెప్పాను, ముందు ప్రేమ్ని బైక్ దగ్గరికి వెళ్లకుండా కాసేపు ఆపమని చెప్పాను. కానీ నువ్వు ఆపావా? లేదు. అలాంటప్పుడు అది నా తప్పు అవుతుందా, నీ తప్పు అవుతుందా అని అంటాడు. వెంటనే ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతుందన్నమాట నిషా. చూడు నిషా, నీకు ఒకటి చెప్పనా, ఈ పెద్ద పెద్ద విషయాలన్నీ నాకెందుకో చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎలాగో ప్రేమ్ పైకి పోతాడు, ఎందుకంటే ఆ కెమికల్ అలాంటిది. అది బాడీపై పడితే చూసావా నా చెయ్యి ఎలా కాలిపోయిందో, అలాంటిది హాఫ్ బాడీ పడింది. వాడు రికవర్ అవుతాడని కూడా ఎవ్వరు చెప్పలేరు. కాబట్టి నేను ఒకటి చెప్తాను, చెయ్యి. నువ్వు ముందు ఈ ప్రెగ్నెన్సీని తీసేసేలా చేసుకో. తర్వాత ఇంకా మంచి సంబంధం చేసుకో. ప్రేమ్ కంటే మంచి వాళ్ళు రారా నీకు అని అంటారు. ఎంత ధైర్యం రా నీకు, నీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను రా అని అంటుంది. అవునా, ఇస్తావా? ఇవ్వు, ఇస్తే చెప్తా నీ ప్రెగ్నెన్సీకి నేనే కారణం అని చెప్తాను. నిన్న ఇంట్లో నుండి గెంటేసేలా కూడా చేస్తాను. మీ నాన్న పరువంతా పోయేలా కూడా చేస్తాను. చెప్పమంటావా అని అంటారు. ఇంకా వెంటనే సైలెంట్గా ఉండిపోతుంది నిషా. అది నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలీదా నిషా, తెలుసు కదా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అమ్మయ్య ఇప్పుడు వీడు పైకి పోతాడు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను అని క్రూయల్గా నవ్వుకుంటాడు గుణ. అయితే ఇది ఇలా ఉండగా ప్రేమ్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. పాపం చామంతి అయ్యో ప్రేమ్ బాబు అని ఏడుస్తూనే ఉంటుంది. హర్షవర్ధన్, రే ప్రేమ్, నిన్ను ఇలా చూస్తానని అసలు అనుకోలేదురా అని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అలా హర్షవర్ధన్, రమాదేవి మాత్రం అయినా ఎవరిదంతా చేయమన్నారు వీడికి, వీడు బైక్ సరిగ్గా చూసుకోవాలి కదా, ఏంటో అయినా అంతా ఈ చామంతి వల్లే. ఏయ్ ఏంటో ఇది అని అడుగుతారు. నేనేం చేశాను అని అంటుంది. నువ్వేం చేశావేంటే, ఇదంతా నీ వల్లే కదా అని చెప్పి గట్టిగా కొట్టబోతుంటే చంద్రిక, ఆగండి అమ్మగారు, ఇప్పుడు ఎవరిని కొట్టి ఏం లాభం, ముందు ప్రేమ్ బాబు బ్రతకాలి, ప్రేమ్ బాబు బాగుండాలి, అదే నేను కోరుకుంటున్నానని చెప్పి పాపం చాలా ఏడుస్తూ ఉంటే ఇంకా అదంతా చూస్తూ ఉంటారనమాట హర్షవర్ధన్. అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతారు. చూడండి, అతనికి స్కిన్ అనేది కంప్లీట్గా చాలా వరకు డ్యామేజ్ అయింది. ఆ స్కిన్ మళ్ళీ తిరిగి కోలుకోవాలి అంటే అతను ఎండలో నడవకూడదు. అది మాత్రమే కాదు, అతనికి ఎప్పుడు బ్లాంకెట్ అవసరమైతే ఉంటుంది. అతని ఏసీలోనే ఉండాలి. అతను ఎంత చల్లటి ప్రదేశంలో ఉంటే అంత కరెక్ట్గా ఉంటారు. ఆయనని ఎప్పుడూ పక్కన ఉండి చూసుకొని సేవలు చేసే ఒక అమ్మాయి అయితే ఉండాలి. అప్పుడే ఆయన త్వరగా కోలుకోగలరు. ఒక మనిషి అయితే ఉండాలి, అప్పుడే ఆయన త్వరగా కోలుకోగలరు అని డాక్టర్ చెప్తారు. ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కదా డాక్టర్ గారు అని అడుగుతుంది చంద్రిక. లేదమ్మా, ప్రాణానికైతే ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి ఇంకా డాక్టర్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అలా చామంతి ప్రేమ్ దగ్గరికి వెళ్తుంది. ప్రేమ్ కళ్ళు తెరుస్తారు. డాడ్ అని అంటారు. రే నాన్న, నీకేం కాలేదు అని పాపం అలా హర్షవర్ధన్ అయితే ఇంక ప్రేమ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. చంద్రిక హర్షవర్ధన్ కళ్ళ ముందే ప్రేమ్కి హారతి ఇచ్చి దిష్టి తీస్తుంది. ఇంకా రమాదేవి అయితే ఏముంది, ఒక కొత్త కేర్ టేకర్ని పెట్టుకుందాం అని అంటారు. వెంటనే నిషా, ఆంటీ ఎందుకు, నేనున్నాను కదా
నేను చూసుకుంటానులేండి అని అంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ కదమ్మా అని అంటారు. కరెక్టే, కానీ నా భర్త కంటే, నా కాబోయే భర్త కంటే నాకేది ఎక్కువ కాదు కదా అని అంటుంది. ఇంకా కావాలనే ఇంప్రెషన్ కొట్టేయడానికి. సరే నీ ఇష్టమమ్మా అని చెప్పి ఇంకా అలా ఎంతో హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట నిషా. చూస్తూ ఉంటుంది. ఇది కరెక్టేనా? ఈ నిషా అమ్మ ఇదంతా చేస్తుంది నిజానికేనా, లేకపోతే కావాలనా అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట చామంతి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా ప్రేమ్ పాపం వాటర్ తాగడానికి పక్కకు చూస్తాడు. చూసేసరికి అక్కడ వాటర్ కొంచెం దూరంగా ఉంటుంది. ఇంకా వెంటనే వాటర్ అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే నిషా ఏమో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూల్గా ఉంటుంది. వాటర్ కావాలి అని చెప్పి ఇంకా అలా ముందుకు జరుగుతూ పడిపోబోతుంటే పాపం చామంతి ప్రేమ్నైతే పట్టుకుంటుంది. ఇంకా వెంటనే నిషా, ఏయ్ ఏం చేస్తున్నావే అని అడుగుతుంది. నువ్వేం చేస్తున్నావు? ప్రేమ్ బాబుని చూసుకుంటానన్నారు, ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, అలాంటిది ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతారు. ఏయ్ నా ఇష్టం, నీకెందుకు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇలాంటి అమ్మాయితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. ప్రేమ్ బాబు మీకు వాటరే కదా కావాలి, ఇదిగోని తీసుకోండి, మీకు ఏ అవసరం వచ్చినా నన్నే అడగండి అని వెళ్ళబోతుంటే పాపం ప్రేమ్ అయితే చామంతి చేపట్టుకుంటాడు. ఇంక వెంటనే చామంతి అలా వెనక్కి తిరిగి ప్రేమ్ వైపు చూస్తుంది. చామ్, నేనిప్పుడు నువ్వు నాకు తోడుగా, నీడగా, నా భార్యగా ఉండాలి అనుకున్నాను. కానీ ఎందుకో దేవుడు మనిద్దరికీ పెళ్లి రాత రాశాడో లేదో తెలియదు, కానీ నువ్వు నా పక్కనుంటే నేను త్వరగా కోలుకుంటాను చామ్ అని అన్నాడు ప్రేమ్. పాపం చామంతికైతే కళ్ళలో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. బాబు నేను ఎక్కడికి వెళ్ళను బాబు, ఇక్కడే ఉంటాను అని ప్రేమ్ పక్కనే పాపం కూర్చొని ఉంటుంది చామంతి. ఇంకా అలా ప్రేమ్ అయితే చామంతి ఒళ్ళో తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటే చామంతి ఏమో ప్రేమ్కి జో కొడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి పవిత్రమైన బంధాన్ని చూసి పాపం చంద్రిక కన్నీళ్ళు పెట్టుకొని ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మిడ్ నైట్ అవుతుంది. హర్షవర్ధన్కి పాపం ఇంకా ఏంటి ప్రేమ్ ఎలా ఉన్నాడో ఒకసారి చూసొస్తానని చెప్పి ప్రేమ్ దగ్గరికి వెళ్ళబోతుంటే అప్పుడే ప్రేమ్ చామంతి ఒళ్ళో పడుకోవడం చూస్తారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇదేంటి నేను చూస్తుంది నిజమేనా? చామంతి ప్రేమ్ ఇద్దరి మధ్యలో ఒకరికొకరు అభిమానం ఉంది అని తెలుసు, కానీ ఇంతటి అభిమానం ఉందా? ప్రేమ్ నిజంగా చామంతిని ప్రేమిస్తున్నాడా అని ఇంకా అలా ఆలోచనలో అయితే పడతారు. అప్పుడే కరెక్ట్గా ప్రేమ్ షర్ట్ అనేది తీసి ఉండడం వల్ల చామంతి అని ప్రేమ్ తన గుండెలపై టైప్ చెక్కుకుంటాడు కదా, అది చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే హర్షవర్ధన్, అంటే ఇది నిజమా కళ? చామంతిని ప్రేమిస్తున్నాడా అని షాక్లో ఉండిపోతారు. లేదు, ఎలా అయినా చామంతిని ప్రేమ్ని ఒక్కటి చేయాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది అదే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట హర్షవర్ధన్. ఇంకా చామంతి అలా ప్రేమ్ని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూసుకుంటుంది. ఇది ఇలా ఉండగా రోజా చామంతి దగ్గరికి వచ్చి, ఏంటే నువ్వు వైఫ్ అవ్వకపోయినా వైఫ్లా సేవలు చేస్తున్నావు, అంటే నీలో ఏదైనా కొత్త ఆశలు మొదలవుతున్నాయా అని అడుగుతుంది. అలా ఆలోచించేది నువ్వు, స్వార్థంగా ఉండేది నువ్వు, నేను కాదు. నేను ప్రేమ్ బాబుకి నిష్కల్మషమైన మనసుతోనే సేవలు చేస్తున్నాను అని అంటారు. సరే అదంతా నాకెందుకు, నీ సేవ నీ ఇష్టం, అదంతా పక్కన పెట్టు, కానీ రాజమణిహారం నీ దగ్గర ఉందా అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, రాజమణిహారం నా దగ్గర ఉండడం ఏంటి అని అంటుంది చామంతి. ఏమో నాకు మాత్రం నీపైనే డౌట్గా ఉంది, ఎందుకంటే అత్తయ్య గారి దగ్గర లేదు, ఇంకెవరి దగ్గర ఉండే ఛాన్స్ కూడా లేదు, ఖచ్చితంగా నీ దగ్గర ఉందని అనిపిస్తుంది. చెప్పవే, నిజం చెప్పు, నీ దగ్గరే ఉందా అని అడుగుతారు. ఏయ్ ఏంటే పిచ్చిదానిలా మాట్లాడుతున్నావేంటి, నా దగ్గర లేదు, ఉన్నా నీకివ్వను అని చెప్పి వెళ్ళబోతుంటే, ఏయ్ చామంతి నాకు అర్థమైపోయిందే, ఖచ్చితంగా రాజమణిహారం నీ దగ్గరే ఉంది కదా, అర్థమైంది, ఇవ్వు, మర్యాదగా ఇవ్వు అని అంటారు. అవును నా దగ్గరే ఉంది, కానీ నేను నీకు ఇవ్వను, ఎందుకంటే
నేను అది రాజావారి మనవరాలికి మాత్రమే ఇస్తాను. ఆ మనవరాలు ఎక్కడుందో నాకు తెలీదు. తనకి మాత్రమే ఇది చెందాలి అంతే అని వెళ్ళబోతుంటే, వెళ్ళవే వెళ్ళు, నీ దగ్గర నేను రాజమణిహారం ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. ఉపేంద్ర గడికి ఈ నిజం చెప్పాననుకో, ఖచ్చితంగా వాడే నీ పని చూసుకుంటాడు అని ఇంకా చామంతితో అయితే చాలా అంటే చాలా గట్టిగా చెప్తుంది. ఇంకా అలా చామంతి, నువ్వు అది కాదు, ఎన్ని చేసినా నేను మాత్రం నా మాటే వింటాను. నీ చేతికి నా ప్రాణం పోయినా నేను ఆ రాజమణిహారాన్ని ఇవ్వను అని చెప్పి చాలా గట్టిగా అయితే చెప్తుంది. ఇంకా అలా రోజు అక్కడిని వెళ్ళిపోయి ఉపేంద్రకి కాల్ చేస్తుంది. కాల్ చేసి, హలో ఉపేంద్ర, నీకు ఒక బంపర్ ఆఫర్. 100 కోట్లు కావాలా, లేకపోతే అంతకంటే విలువ చేసే రాజమణిహారం కావాలా అని అంటారు. రాజమణిహారం లేదన్నావు కదా, అంటే ఫేక్ది నాకు అంటగడదాం అనుకుంటున్నావా అని అడుగుతారు. లేదు, నేను నీకు ఫేక్దేమి ఇవ్వను, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. అదేంటో తెలుసా? రాజమణిహారం చామంతి దగ్గరే ఉంది. ఇన్ని రోజులు అది మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తుంది. కాబట్టి నా మాట విను. నువ్వు ఆ చామంతిని కొంచెం భయపెట్టి అడిగావనుకో, అప్పుడు ఖచ్చితంగా చామంతి నిజం చెప్పేస్తుంది, ఒప్పుకుంటుంది. అప్పుడు నీకు రాజమణిహారం దొక్కుతుంది, నాకు హ్యాపీగా నేను యువరాణ్ణి అవుతాను. ఏమంటావు అని అంటారు. సరే ఓకే అంటాను, కానీ చామంతి ఎలా అని అంటారు. దాన్ని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు, నువ్వేం కంగారు పడద్దు. చామంతిని నేను తీసుకొస్తాను, నువ్వేమో తను బెదిరించి అడుగు అని చెప్పి గట్టిగా చెప్తుంది. ఇంకా సరే అని రోజా చామంతిని ఎలా అయినా బయటికి తీసుకువెళ్ళాలి అని ఒక ప్లాన్ అయితే వేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అయిపోతాయి. సో కొన్ని డేస్ పాస్ అయిపోయిన తర్వాత ప్రేమ్ మెల్లమెల్లగా రికవర్ అవుతాడు. హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వచ్చి, ప్రేమ్, నాకు తెలుసురా నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ప్రేమ్, నాన్న అది అని అనేలోపు, రే ప్రేమ్, నిజం దాచిపెట్టద్దురా. నీ గుండెలపై ఉన్న పచ్చబొట్టుని నేను చూశాను. ఎంత ప్రేమించుండకపోతే చామంతి పేరుని నీ గుండెలపై రాసుకుంటావురా? చెప్తున్నా, ఎవరు అడ్డొచ్చినా మీరు ఎందుకు భయపడ్డారో నాకు తెలీదు, కానీ ఏం జరిగినా ఏది ఎటు వెళ్ళినా నేను మాత్రం మీ ఇద్దరి పెళ్లి చేస్తానురా, చేసి తీరుతాను అని ప్రేమ్కి మాటిస్తారు హర్షవర్ధన్. అదంతా చూసి ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. చామంతి వెజిటేబుల్స్ తీసుకురావడానికి అలా ఇంకా బయటికి వెళ్ళేసరికి అప్పుడే కొంతమంది రౌడీలని ఉపేంద్ర అయితే పెట్టిస్తాడు. ఖచ్చితంగా దీని దగ్గర ఉన్న రాజమణిహారాన్ని నేను తీసుకోవాలి అని కొంతమంది రౌడీలు అటాక్ అయ్యేలా చేస్తారనమాట చామంతిపై. అప్పుడే ఇంకా కూరగాయలు తీసుకొని దేవుడికి నమస్కారం పెట్టుకొని వస్తుంది చామంతి. స్వామి, నేను నా గురించి కోరుకోవటం లేదు, నా ప్రేమ్బాబు గురించే నేను కోరుకుంటున్నాను. ప్రేమ్బాబుకి ఎలాంటి ఆటంకం రాకుండా ఆయన పూర్తిగా కోరుకున్నారు కాబట్టి ఇకపై ఇలాంటి యాక్సిడెంట్స్ ఏవి ఆయనకి అవ్వకూడదు. నువ్వే దారి చూపించాలి, మా ఇద్దరిని పెళ్లి చేసే. ఆ నిషా తప్పు చేసిందనే ఒకే ఒక సాక్ష్యాన్నైనా నాకు నువ్వు చూపించాలి స్వామి అని మనస్ఫూర్తిగా పాపం నమస్కారం పెట్టుకుంటుందన్నమాట చామంతి. ఇంకలా నడుచుకుంటూ వస్తూ ఉంటే కొంతమంది రౌడీలు చామంతి వెంట పడతారు. చామంతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వాళ్ళ కళ్ళల్లో ఇసుక కొట్టి వాళ్ళని కర్రతో బాగా కొట్టి తప్పించుకొని వచ్చేస్తూ ఉంటుందన్నమాట చామంతి. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా తప్పించుకొని ఒక ఇంటి దగ్గర ఆగుతుంది చామంతి. ఆ ఇంట్లో చూసేసరికి గుణ ఉంటాడు. ఇంకా గుణ అలా నిషాతో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ కాల్లో. అప్పుడే ఇంకా నిషా, రే, నాకు చాలా భయంగా ఉందిరా, ఈ ప్రెగ్నెన్సీ విషయంలో ఎక్కడ నేను ప్రేమ్ విషయంలో తప్పు చేయలేదని తెలుస్తుందో అని భయంగా ఉంది అని అంటుంది. నిషా, ఎందుకు భయపడుతున్నావు? అయినా ఇప్పుడు నేను గెస్ట్ హౌస్కి చిల్ అవ్వడానికి వచ్చాను, నువ్వేమో నన్ను కాల్ చేసి ఇలా ఇబ్బంది పడుతున్నావేంటి? చూడు, ఆ రోజు ఏదో అనుకోకుండా ఆ చామంతి అనుకొని నేను నీతో క్లోజ్ అయ్యాను, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, మనం హాస్పిటల్కి కూడా వెళ్ళాం కదా, కానీ ఆ చామంతి ప్రేమ ఇద్దరిని జిడ్డులా వదలటం లేదు. కాబట్టే వాళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉండడానికే నేను ఇదంతా చేస్తున్నాను, అర్థమైందా అని అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుందన్నమాట తనైతే. ఇంకా షాక్లో ఉండి చూస్తూ ఉంటారు. ఇదంతా వీడియో తీసుకుంటుంది చామంతి. ఇప్పుడు దొరికావురా, అంటే నిషా ప్రెగ్నెన్సీ కారణం నువ్వనమాట,
ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని చెప్పి ఇంక వెంటనే ఆ వీడియోని ప్రేమ్కి సెండ్ చేస్తుంది చామంతి. ప్రేమ్ ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. షాక్ అయ్యి వెంటనే నాన్న, అమ్మా, అందరూ రండి అని అందరినీ పిలుస్తాడు. అందరూ వచ్చి చూసేసరికి ఆ వీడియోని చూపిస్తారు. చూసారా, నిషా ప్రెగ్నెన్సీకి కారణం నేను కాదు, ఆ గుణ అని అంటారు. అయితే వీడియో చూపించండి, ఎందుకంటే ఆ రోజు నువ్వు నన్ను రూమ్లో డ్రాప్ చేసిన వీడియో ఉంది కదా, కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని చెప్పి నిషా దబాయిస్తూ ఉంటుంది. చూడు నిషా, నీలా నేను దబాయించాలి అనుకోవటం లేదు నాన్న. ఆ గుణగాడు ఎంత క్లియర్గా మాట్లాడాడో నువ్వు కూడా విన్నావు కదా అని అంటారు. రేయ్, ఆ గుణ మాట్లాడడం ఏంట్రా అని అంటుంది రమాదేవి. ఏమో, ఒకవేళ యూజ్ చేసి మీరే అలా చేశారేమో కదా, కాబట్టి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. మీ ఇద్దరికి క్లియర్గా పెళ్ళి ఆపాలి అంటే నిషాని మేము తప్పు పట్టాలి అన్నా, నిషా గురించి తెలుసుకోవాలన్నా పక్కా ప్రూఫ్ మాకు కావాలి అంతే అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు రమాదేవి. ఇంక ప్రేమ్, అయ్యో అమ్మ ఇలా అంటున్నావు, కానీ ఒక్కటి మాత్రం నిజంగా చెప్తున్నాను, అది ఎలా అయినా నేను 2 రోజుల్లో ప్రూవ్ చేసుకొని తీరుతాను అని ఇంకా గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తాడు ప్రేమ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.